రెడ్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కౌంటింగ్ దగ్గర పడుతున్న వేళ ఏపీలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పిఠాపురంలో స్టిక్కర్స్ వార్ కాకరేపుతోంది. పవన్ పై అభిమానంతో ఫ్యాన్స్ కొత్త ట్రెండ్ ను సెట్ చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ పవన్ ఫ్యాన్స్ బైకులు కార్లపై స్టిక్కర్స్ తో హల్చల్ చేశారు. ఇది కాస్త బాగా వైరల్ అయింది. దీంతో వైసీపీ అభిమానులు కూడా దానికి కౌంటర్ గా డిప్యూటీ సీఎం వంగా గీత అంటూ స్టిక్కర్లు వేయించారు. బైకులు, కార్ నంబర్ ప్లేట్లపై స్టిక్కర్లతో హడావుడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు స్టిక్కర్ల రచ్చ వైరల్ గా మారింది. పిఠాపురంలో ఇప్పుడు ఏం నడుస్తోంది అంటే ఖచ్చితంగా స్టిక్కర్స్ వార్ నడుస్తోందని చెప్పొచ్చు. పిఠాపురం నుంచి మొదలైన ఈ స్టిక్కర్ వార్ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు పాకింది. ఏకంగా వైసీపీ, టీడీపీ మధ్య నంబర్ ప్లేట్ యుద్ధానికి దారితీశాయి. పిఠాపురం ఎమ్మెల్యే 4వ పెళ్లాం తాలూకా బాబాయిన లేపినోడు తాలూకా అంటూ ఒకటి తర్వాత నంబర్ ప్లేట్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వివాదంతో నంబర్ ప్లేట్ స్టిక్కరింగ్ డిమాండ్ మరింత పెరిగింది. పోటీలు పడి మరీ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా బైక్ స్టిక్కర్స్ చేయించుకుంటున్నారు కార్యకర్తలు. ఈ స్టిక్కర్ వార్ కు సంబంధించిన అప్డేట్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, పిఠాపురం నుండి ఇటు స్టిక్కర్ వార్ అయితే స్టార్ట్ అయింది. ఏపీ పాలిటిక్స్ ఎప్పుడు కూడా నిరాశపరచవు అనే చెప్పాలి. మొత్తంగా పిఠాపురం నుండి మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా ప్రెసెంట్ స్టిక్కర్ వార్ నడుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలంటే ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అవి వివాదాస్పదం కావచ్చు, లేకపోతే హాస్యాస్పదం కావచ్చు, లేకపోతే ఇలా అనేక రూపాల్లో జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రధానంగా మనం పిఠాపురం నుంచి నెంబర్ ప్లేట్లు స్లోగన్ యుద్ధం అనేది ప్రారంభమైందని చెప్పాలి. అంటే అది ఎంతవరకు వెళ్ళిందంటే రెండు పార్టీలు కూడా పోటాపోటీగా, అంటే ఇది ఒక చోట నుంచి మరో చోటకి చివరికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే మనం చూడొచ్చు, ఈ బైకుల పైన, ఆ నెంబర్ ప్లేట్స్ పైన డైరెక్ట్గా అంటే పిఠాపురం నుంచి ఇక్కడ ఈ స్లోగన్స్ యుద్ధం ప్రారంభమైంది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేది ఒక జనసేన కార్యకర్త ఆ నెంబర్ ప్లేట్ పైన మొదటగా ఈ యుద్ధానికి తెరతీశాడని చెప్పాలి. అక్కడ నుంచి అంటే దానికి ఆ నెంబర్ ప్లేట్ పైన ఎమ్మెల్యేకి పిఠాపురం ఎమ్మెల్యే అనేది ఆయన తాలూకా అని చెప్తూ, మరోవైపు జనసేనకు సంబంధించిన పార్టీ సింబల్ కానీ ఆ అక్షరాలు కానీ ఆ నెంబర్ ప్లేట్ పైన ఆయన లిఖించి ప్రారంభించిన యుద్ధం నెక్స్ట్ అక్కడ నుంచి అదే నియోజకవర్గంలోన అంటే వంగా గీత పవన్ కళ్యాణ్కి పోటీగా అక్కడ వైసీపీ నుంచి పోటీలో ఉంది. ఆవిడ పేరు తరపున అక్కడ ఉండే కార్యకర్తలు అక్కడ వైసీపీకి సంబంధించిన సింబల్స్తో పాటు పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీత గారి తాలూకా అంటూ నెక్స్ట్ కౌంటర్గా స్టార్ట్ అయింది. అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఏదైతే ఉందో, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న దాదాపు 175 నియోజకవర్గాల్లో పిఠాపురం అనేది ఒక ప్రత్యేకతతో మనకు కనిపిస్తుంది. ఎంత ప్రత్యేకత అంటే రాష్ట్రంలో అనేక అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే లోకేష్ కావచ్చు, లేకపోతే సీఎం జగన్ కావచ్చు, ఇలా అనేక మంది పోటీ చేస్తున్న 175 నియోజకవర్గాల్లో పిఠాపురం అనేది అత్యంత కీలకంగా కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా ఒక సినీ గ్లామర్ కలిగిన పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో పాటు గత 2019 ఎన్నికల్లో ఆయన 2 చోట్ల ఓటమి చెందిన తర్వాత ఈ ఎన్నికల్లో ఆయన జయాపజయాలపైన పూర్తిగా ఒక కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇక్కడ నుంచి పిఠాపురం నుంచి ఈ నెంబర్ ప్లేట్ యుద్ధం అనేది నిజంగానే యుద్ధం అనే చెప్పాలి. ఆ యుద్ధం అనేది ప్రారంభమైంది. అక్కడ నుంచి నెమ్మదిగా అంటే దాని నుంచి టీడీపీ కావచ్చు, మరోవైపు జనసేన కావచ్చు, దీన్ని ఓన్ చేసుకుంటూ దాన్ని ఎక్కడి వరకు వెళ్ళిందంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి పాకింది చివరికి రేపల్లె వరకు వ్యాపించింది. రేపల్లెలోన సత్యప్రసాద్ ఫోటోతో పాటు పెట్టింది ఒక నెంబర్ ప్లేట్ అయితే అత్యంత వివాదాస్పదంగా మనకి కనిపిస్తుంది. అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చివరికి తెలుగుదేశం పార్టీ గుర్తు అంటే ఎన్నికల గుర్తు కాకుండా ఇల్లు అరక అనే గుర్తుతో పాటు ఒక పసుపు రంగు వేసి దాన్ని ప్రజెంట్ చేసి ఇది వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మరోవైపు ఇలాగా అనేక వైపు
ఈ మోటార్ సైకిల్ పైన అంటే టూ వీలర్ పైన ప్రధానంగా ఇది కనిపిస్తుంది. ఇప్పటివరకు చాలా వరకు జై జగన్ అంటూ మిగతా నినాదాలు జై చంద్రబాబు అంటూ సిబి అంటూ అనేక నినాదాలతో మనకి నెంబర్ ప్లేట్లు కనిపించాయి. కానీ ఒక నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి పూర్తిగా అంటే పలానా ఎమ్మెల్యే గారు తాలూకా అంటే ఇంకా మనకి 4వ తేదీన జూన్ 4వ తేదీన ఎన్నికల రిజల్ట్ అనేది వెలువడే అవకాశం ఉంది. ఈ లోపుగానే ఇది మనకు కనిపిస్తుంది. ఇది ఎక్కడి వరకు అంటే పిఠాపురం ఎమ్మెల్యే 4వ పెళ్ళాం తాలూకా అంటే అది ఎంత దీన్ని మనం వివాదాస్పదంగా తీసుకోవాలా, లేకపోతే విమర్శగా తీసుకోవాలా, లేకపోతే చెలోక్తిగా తీసుకోవాలా, లేకపోతే సెటైర్గా తీసుకోవాలనేది మనం చూడాల్సిన అంశం దీన్ని. ఎందుకంటే ఇప్పటికే జగన్ మరోవైపు పవన్ కళ్యాణ్ మధ్య ఏదైతే పెళ్లిళ్ళ పైన అనేక విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి. దీంతో 3 పెళ్లిళ్ళ వివాదం పైన ఇప్పటికే వైఎస్ జగన్ దీనిపైన విమర్శలు చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ పైన. దీంతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంటరు 4వ పెళ్ళాన్ని నువ్వే అంటూ కామెంట్ చేసింది హాట్ టాపిక్గా కనిపించింది మనకి. ఇలాంటి పరిస్థితుల మధ్య 4వ పెళ్ళాం గారి తాలూకా అంటే ఎంత స్థాయికి వెళ్ళిందంటే దీన్ని ఒక పిఠాపురంలో చిన్నగా తన ఎమ్మెల్యే తాలూకా అనే దగ్గర నుంచి మనం తీసుకుంటూ పోతే చివరికి వ్యక్తిగత విమర్శల వరకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడ నుంచి కౌంటింగ్ వరకు మనకి చాలా వరకు అనేక వివాదాలు నడిచినాయి, కేసులు నడిచినాయి, తర్వాత కోర్టులు వ్యాజ్యాలు ఇలాగ అనేక నడుస్తున్న సమయంలో ఇప్పుడు ఇది ఒక కొత్త వివాదంగా ఒక ఆసక్తికరమైన వివాదంగా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. సోషల్ మీడియా కేంద్రంగా జరుగుతున్న ఈ యుద్ధాన్ని అందరూ ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. మనం ఒక విధంగా చూడాలంటే తాలూకా అనే పదం అంటే ఎమ్మెల్యే గారి తాలూకా, లేకపోతే గీత గారి తాలూకా, లేకపోతే పలానా వాళ్ళ తాలూకా అనేది సాధారణంగా ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభమైన పదంగా దీన్ని చెప్పాలి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. తాలూకా అనేది ఒక మండలానికో లేకపోతే తాలూకా అని చెప్పడం కాదు, పలానా వారి వర్గం పలానా వారికి సంబంధించిన వ్యక్తి అనేది చెప్పే ఒక పదం. దీన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేశారని చెప్పాలి. ఇప్పుడు 2020-24లో మనకి కనిపిస్తున్న వివాదానికి నిజంగానే పిఠాపురం కాదు కానీ మిగతా పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు 2019లోనే దీనికి తెరతీశారని చెప్పాలి. ఎందుకు 2019లోనే జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఒక ఈ నెంబర్ ప్లేటు వివాదానికి సంబంధించి మనకి ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు అనేక ప్రచారాలు జరిగినాయి. కార్ల పైన అనేక మంది స్టిక్కర్లు వేసుకుంటారు, లేకపోతే ఆ పార్టీ నినాదాలు పెట్టుకుంటారు, ఇదంతా నడిచింది. కానీ అంతకుముందు కొన్ని మనకి 2019 కాకుండా 2014 ఎన్నికలో ఒక వివాదం నడిచింది. పశువుల పైన దీనిపైన ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారంటూ అంటే పలానా జై జగన్ అని కావచ్చు, లేకపోతే జై చంద్రబాబు అని కావచ్చు, ఇలా లోకేష్ అని కావచ్చు అనుకున్న నినాదాలు బర్రెల పైన లేకపోతే ఇలాంటి పశువులు అనేక వాటిపైన వేసింది పెద్ద వివాదంగా జరిగింది. ఎన్నికల కమిషన్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే యానిమల్ హస్బెండరీ బోర్డు తరఫున ఒక విచారణ కూడా 2014లో జరిగిన పరిస్థితి కనిపించింది. అంటే పశువుల పైన పార్టీ ఎంబ్లమ్స్ కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు రాసి నినాదాలు చేయడంతో దీన్ని సీరియస్గా తీసుకున్నారు. మరి ఈ అంశంలో ఎలాంటి సీరియస్నెస్ కనిపిస్తుంది ఇప్పుడు? ఎందుకంటే సోషల్ మీడియాలో మనకు హాట్ టాపిక్గా కనిపిస్తున్న విషయంగా దీన్ని కనిపిస్తుంది. పలానా ఎమ్మెల్యే గారి తాలూకా అంటే వాళ్ళు గెలిచినట్టు, ఆ గెలిచిన వారి తాలూకా మేమన్నట్లు మా విజయం ఖరారు 100% విజయం ఖరారన్నట్లుగా ఈ నెంబర్ ప్లేట్ల స్లోగన్స్ యుద్ధం కనిపిస్తుంది. అయితే దీనికి అంటే గతంలో 2014లో ఎన్నికల కమిషన్ ఇలాంటి దాన్ని పశువులపైన ఈ నినాదాలు వేస్తే జంతువులపైన వాటిపైన రాసిన దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. దాన్ని విచారణ కూడా చేశారు. కొందరిపైన కేసులు కూడా అప్పట్లో నమోదయ్యాయి. మరి దీన్ని ఇప్పుడు ఈ నెంబర్ ప్లేట్ల వివాదాన్ని ఏ విధంగా తీసుకుంటారంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన వాహన రిజిస్ట్రేషన్ చట్టం అనేది ఉంది. అంటే పశువులపైన రాయడం లేకపోతే మిగతా వాటిపైన రాయడం, అనుమతి లేని బోర్డులపైన రాయడం అనేది ఎంత నేరమో ఇప్పుడు అంతకంటే నేరంగా మనకి దీన్ని ఈ రిజిస్ట్రేషన్ సంబంధించిన వెహికల్ రిజిస్ట్రేషన్ దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. స్పెసిఫిక్గా మన వాహనాలపైన రాసేదాన్ని చూసుకుంటే 2 వీలర్స్ సంబంధించి ఆ బోర్డు ఎంత సైజులో ఉండాలి, ఏ కలర్ వేయాలి, ఎంత లెటర్స్ రాయాలి అనేది స్పెసిఫిక్గా మనకి వాహన రిజిస్ట్రేషన్ చట్టం అనేది మనకు స్పష్టంగా చెప్తుంది. అంటే 2 వీలర్స్కి సంబంధించి మనం తీసుకుంటే 200x100 మిల్లీమీటర్ల సైజులో మాత్రమే బోర్డు ఉండాలని చెప్తుంది. దీనికి ప్రతి వాహనానికి ఒకటి అంటే కొత్తగా మనకి రిజిస్ట్రేషన్ కాకముందు వచ్చే వాహనానికి పసుపు రంగు ఉండాలి, దానిపైన ఎర్రని లెటర్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అలా కాకుండా బండి శాశ్వత రిజిస్ట్రేషన్ అయితే దానికి తెలుపు రంగు బోర్డు పైన నలుపు రంగు అక్షరాలు అనేవి మనకు కనిపిస్తాయి. 2 వీలర్కి సంబంధించి నేను చెప్తున్నది. మరోవైపు ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు వస్తున్నాయి కాబట్టి గ్రీన్ ప్లేట్ బోర్డు అనేది మనకి ఆ నేమ్ బోర్డు అనేది కనిపిస్తుంది. దీన్ని ఇంత స్పెసిఫిక్గా ఒక వాహనాన్ని రిజిస్ట్రేషన్ చట్టం అనేది నెంబర్ ప్లేట్స్ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా ఒక చట్టం అనేది కొనసాగుతుంది. దీన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా దాదాపు గతంలో దీనిపైన 2019 తర్వాత ఆర్టీఏ ఏది వెహికల్ వాహనాల రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం 2019 తర్వాత దీన్ని సవరించారు. దీన్ని సవరించి పెనాల్టీ అనేది తీవ్ర స్థాయిలో చేశారు. అంటే 10,000 రూపాయల వరకు పెనాల్టీ విధించే దీన్ని తీసుకొచ్చారు. అయితే దీనిపైన తర్జన జరిగిన తర్వాత ఇంత పెనాల్టీ కాదనేది 5,500 రూపాయలుగా తీసుకొచ్చారు. అంటే చట్టం అనేది నిజంగా చూస్తే ఇప్పుడు వీళ్ళందరిపైన చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా చేస్తారని చూడాలి.
ఇక రాజకీయ పరంగా చూస్తే దీనికి ఎక్కడ పులి స్టాప్ పడే అవకాశం అయితే మనకి ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయ పరంగా దీన్ని విస్తృతంగా వెళ్ళిపోతుంది. రోజు రోజుకి అంటే జూన్ 4వ తేదీ వరకు ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతుంది. ఎక్కడ పిఠాపురంలో ఒక తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైన ఈ యుద్ధం నెంబర్ ప్లేటు స్లోగన్స్ యుద్ధం విస్తృతంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. ఇది ఇప్పుడు 2 వీలర్లకే పరిమితమైంది. ఇక దీన్ని 4 వీలర్లకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందా, లేకపోతే ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఒక చూడాల్సిన ఆసక్తికరమైన అంశంగా మనకి ఇది కనిపిస్తోంది. అయితే గణేష్, ఇటు చూస్తే ట్రాఫిక్ పోలీసుల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి బైక్స్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, జనరల్లీ ఆపుతూ ఉంటారు నెంబర్ ప్లేట్ సరిగ్గా కనిపించకపోయినప్పుడు. అయితే వీళ్ళకి పెనాల్టీ పడే అవకాశం మీరు ఇందాక చెప్పినట్టు డెఫినెట్లీ ఉంటుంది అని అనుకోవచ్చా? అయితే జూన్ 4కి ఇంకా మనకి 5 రోజులు అయితే టైం ఉంది. మరి 5 డేస్లో ఈసీ ఎటువంటి సీరియస్ రియాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. నేను 2014కి సంబంధించిన ఉటంకించాను. అంతకుముందు కూడా చాలా వరకు జరిగినాయి. అప్పుడు జరిగేది ఏంటంటే అనుమతి లేని ఎక్కడైతే ఇళ్ళు కావచ్చు, లేకపోతే పబ్లిక్ వాల్స్ కావచ్చు, వీటిపైన కూడా స్లోగన్స్ రాసిన నేరం అనేది ఎన్నికల నియమావళి మనకి స్పష్టంగా చెప్తుంది. మనకి ఎక్కడైతే అంటే పాత చట్టాల్లో ఎన్నికల నియమావళిలో ఇది ఉన్నా తర్వాత మనకి వచ్చిన పూర్తిగా దీన్ని సవరించిన ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో అనుమతి లేకుండా పలానా వ్యక్తి సంబంధించిన ఇంటిపైన కానీ దీనిపైన కానీ వేస్తే నేరం అనేది మనకి ఎన్నికల కమిషనర్ ఉండే శాసనం దీన్ని నిరూపించారు. అనేక పెనాల్టీలు వేశారు. కొందరికైతే వాళ్ళని ఏదైతే పోటీ నుంచి బయటికి తప్పుకునేంత సీరియస్నెస్ని తీసుకొచ్చారు. మరి 2014లో పశువులపైన రాస్తేనే ఎన్నికల కమిషన్ సీరియస్గా స్పందించింది. తర్వాత ఏదైతే జంతు ప్రేమికులు ఉంటారో వీళ్ళందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల కమిషన్ వాళ్ళపైన కేసులు నమోదు చేసింది. ఎవరైతే వేశారో వాళ్ళందరికీ పెనాల్టీలు విధించింది. ఇప్పుడు దీనికి సంబంధించి వాహనాల రిజిస్ట్రేషన్ సంబంధించి ఆ నెంబర్ ప్లేట్కి సంబంధించి స్పష్టమైన ఒక చట్టం అనేది ఉంది. దానిపైన ఒక నెంబర్ ప్లేట్ పైన ఆ నెంబరు, దానికి సంబంధించిన డిజిగ్రేషన్ అంటే టీఎస్ అయితే టీఎస్, టీజీ అయితే టీజీ, లేకపోతే ఏపీ అయితే ఏపీ, ఇలాగా ఢిల్లీ అయితే ఢిల్లీ, ఇలాగ దాంతోపాటు ఆ ఒక సీరియల్ కోడ్తో పాటు ఆ వాహనానికి సంబంధించిన నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ దానికి అంతకుముందు మనం చెప్పుకున్నట్టు 2019లో సవరించిన చట్ట ప్రకారం 5,000కు పైగా పెనాల్టీ వేయడంతో పాటు ఇది రిపీట్గా ఆ నెంబర్ ప్లేట్ని ఈ విధంగా మిస్యూజ్ చేసినట్టయితే ఆ వ్యక్తి ఎవరైతే వాహనం ఉందో ఆ వాహన రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసే అంత స్థాయిలో ఉంది. మనం చూస్తుంటాం ట్రాఫిక్ పోలీసులు చాలా వరకు ప్రధానంగా ఆ వెహికల్స్ ఉన్న సంబంధించిన ఏదైతే నెంబర్లు ఉన్నాయో దీని ప్రాతిపదికగానే మనకి వాళ్ళు వాహనాలను తనిఖీ చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళ అంతకుముందు అంటే సిగ్నల్ ఉల్లంఘించారా, స్పీడ్గా వెళ్ళారా, లేకపోతే దానిపైన ఏమైనా కేసులు ఉన్నాయనేది ఆ నెంబర్ ప్లేట్ ఆధారంగానే మనకి ఈ విషయాలన్నీ పోలీసులు తనిఖీ చేస్తుంటారు. మరి ఈ విధంగా ఎవరూ లేకుండా పిఠాపురంలో ఎమ్మెల్యే గారి తాలూకా, వంగా గీత గారి తాలూకా, లేకపోతే పలానవారి తాలూకా, టీడీపీ తాలూకా, జనసేన తాలూకా, లేకపోతే వైసీపీ తాలూకా అంటూ ఏ నెంబరు లేకుండా నెంబర్ ప్లేట్లు ఇలా కొనసాగుతుంటే అక్కడ ఉండే పోలీసులు ఏం చేస్తున్నారు, మిగతా అంశాలపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ గణేష్.